రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించి నర్మల ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయండి. ప్రభుత్వ పాలన, ప్రజల పాలన, ఇది ప్రజాపాలనలో ఉపాధ్యాయులను భర్తీ చేయండి అని వేడుకునే పరిస్థితి వచ్చింది. జిల్లా విద్యాధికారికి విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి. వేడుకుంటుండ్రు, అయ్యా మా స్కూల్కు 8 మంది టీచర్లను పంపించండి, మా పిల్లలకు మంచి చదువును అందించి భవిష్యత్తు బంగారు బాటలు వేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు వేడుకుంటుండ్రు. మరి వార్త వచ్చింది. ఈ వార్తను ప్రభుత్వ దృష్టికి కూడా పోతుంది, అధికారులు కూడా చూస్తారు. మరి ఈ పాఠశాలకు టీచర్లు వస్తారా? ఈ పాఠశాలకు అసలు పోస్టులు ఇస్తారా? ఇది పరిస్థితి. అడుక్కునే పరిస్థితి వచ్చింది. విద్యార్థులకు విద్యను అందించాలి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అయ్యా మాకు పోస్టులు భర్తీ చేసి మా పాఠశాలను కాపాడండి అని చెప్పేసి నిన్న చూసుకున్నట్టయితే కోలమద్ది, ఇవాళ చూసుకున్నట్టయితే నర్మాల, ఇక రేపు చూసుకుంటే ఏ పాఠశాల ముందుకు వస్తుందో మా పరిస్థితి ఇదని. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధికారులు, నాయకులు అందరూ కలిసి ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు మరి ఏంది పిల్ల పరిస్థితి ఏంది? పేద పిల్లలు, నిరుపేదలు ఎట్లా చదువుకొని ముందుకు పోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా తీర్చిదిద్దాలని కొద్దిగానే ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేస్తే కదా అర్థమయ్యేది. పేద ప్రజల పరిస్థితి ఏంది, వాళ్ళ బాధలేంది. వేల ఫీజులు కడుతూ ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేదు. అందుకే అయ్యో ఆర్థికంగా లేకపోతే మీ ప్రభుత్వ పాఠశాలకు దిక్కే లేకపోయే ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలకు పంపిద్దామంటే వేలు ఫీజులు ఎట్లా కడదామని చెప్పేసి ఎన్నో ఇండ్ల బాధలు. అలా డబ్బులుండి పంపిస్తలే ప్రైవేట్ స్కూళ్ళకు, పిల్లలకు మంచి చదువు వస్తుందని పంపిస్తుండ్రు. అదే చదువు ఇక్కడ కరెక్ట్గా చెప్తే దేశం ఎంత అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వము కూడా ఆలోచన చేయాలి. వేడుకుంటుండ్రు, ఎట్లా పరిస్థితి ఏంది అని వేడుకుంటుండ్రు. ఇది ఒకటే స్కూల్ కాదు, అన్ని స్కూళ్ళు. చూద్దాం మరి ఏ విధంగా న్యాయం చేస్తారో విద్యాశాఖ అధికారులు, మరి ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారో నాయకులు.